నమస్కారం. నా పేరు శ్రవంతి. సువర్ణ మీడియాకు స్వాగతం. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన, చారిత్రాత్మకమైన, విశిష్టమైన దేవాలయాన్ని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. ఈ దేవాలయం ఎవరిదంటే రాముడిది. చాలా ఏళ్ల క్రితం నాటిదండి. 550 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భద్రాద్రి ఆలయంలో ఉన్న రామాలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఆలయానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది, అంతటి విశిష్టత కూడా ఉంది. అయితే భద్రాద్రిలో పగటిపూట కళ్యాణం జరిగితే ఇక్కడ మాత్రం రాత్రి 12 గంటలకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అక్కడ భద్రాద్రిలో కళ్యాణం జరిగినప్పుడు అక్కడి తలంబ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలు అవన్నీ ఈ ఆలయంకి సాయంత్రం పూట ఇక్కడి వరకు వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు తయారు చేసుకున్న తలంబ్రాలు, ముత్యాలతో పాటు ఆ భద్రాద్రి కళ్యాణంలో ఉన్న ముత్యాలు, తలంబ్రాలు కూడా ఈ తలంబ్రాలలో కలిపి ఆ తర్వాత కళ్యాణాన్ని ప్రారంభిస్తారనమాట. అయితే భద్రాద్రి ఆలయాన్ని రామదాసు కట్టిస్తే ఈ ఆలయాన్ని లక్ష్మణదాసు కట్టించారనమాట. ఈ ఆలయానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందని నేను ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు మానవుడితోనే నిర్మితమైనవి కాదండి. రాముడి చేతులతోనే తన విగ్రహాలను తానే తయారు చేసుకున్నాడు అనమాట. అంతటి ప్రాముఖ్యత ఉంది విగ్రహాలకి. సరే, నేను లోపలికి వెళ్దాము. ఒకసారి నేను మీకు గుడిని చూపిస్తూ మళ్ళీ ఒకసారి నేను మీకు ఈ గుడి విశిష్టత గురించి, ఈ గుడి వెనుక ఉన్న కథనాల గురించి ఒక్కొక్కటికి నేను మీకు వివరిస్తూనే ఉంటాను. లోపలికి వెళ్దాం. నిజంగా కొన్ని ఏళ్ల క్రితం నాటిది కదండి. అసలు ఎంత చక్కగా ఉందంటే చాలా చక్కగా ఉంది. అంటే ఇంకొకటి, ఈ గుడి ఎదురుగా కళ్యాణ మండపం ఉంది. గుడి ఎదురుగా కళ్యాణ మండపం ఉంది. ప్రతి శ్రీరామనవమి అప్పుడు లోపలున్న ఉత్సవమూర్తులను ఈ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారనమాట. కొన్ని వందల కోట్లాది మంది జనాభా ఇక్కడికి వస్తారంటే భద్రాద్రి రామాలయంలో ఏ విధంగా జరుగుతుందో సేమ్ ఇక్కడే జరుగుతుంది. బట్ అక్కడ పగలు, ఇక్కడ రాత్రి. సరే, ఇప్పుడు మనం ఇంకొకటి చెప్తానండి నేను రాముడి గురించి. ప్రతి మానవుని దైనందిన జీవితంలో ఆదర్శ పురుషుడు ఎవరంటే రాముడిని చూపిస్తారు. ఎందుకో నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. రామ అంటే చంటి పిల్లాడు, ఒక చిన్న చంటి పిల్లాడు వాళ్ళ అమ్మను అమ్మ అని ఏ విధంగా పిలుస్తుంటే ఆ తల్లి కదలిక ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం రామ అంటే ఆ రాముడికి ఆ విధంగా ఉంటుందటండి. ఒక్కసారి రామ అనుకుంటే చాలు, మన లోపల ఉన్న బాధలు, మనకు కొండంత ధైర్యాన్ని కూడా ఆ రాముడిస్తాడు. అందుకేనేమో ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటే తనకున్న పవర్స్ ఒక రెండింతలు రెట్టింపు అవుతాయండి. తండ్రి కొడుకులు ఎవరిలా ఉండాలి అని అంటే దశరథ రాముడిని చూపిస్తారు. అన్నదమ్ములు ఎవరిలా ఉండాలంటే రామలక్ష్మణ్ని చూపిస్తారు. అలాగే భార్య భర్తలు ఎవరిలా ఉండాలంటే సీతారాముల వారిని చూపిస్తారండి. అలాగే మంచి మిత్రుడు ఉన్నా కూడా ఈ రామాంజనేయుల్ని చూపిస్తారు. అలా ప్రతి దానికి మన జీవితంలో రాముడు ఒక ఆదర్శ పురుషుడు అండి. సరే, ఇప్పుడు ఈ టెంపుల్ గురించి నేను మీకు వివరిస్తూ ఉంటాను. అయితే చాలా ఏళ్ల క్రితం నాటిది కదండి. మళ్ళీ తర్వాత కూడా ఈ ఆలయాన్ని అంటే 2014లో మళ్ళీ పునర్నిర్మించారనమాట. సరే, ఇప్పుడు మనం ప్రధాన ద్వారం దగ్గర అయితే ఉన్నాం. ప్రధాన ద్వారం దగ్గర మనం చూసుకున్నట్టయితే చూడండి ఎంత అందంగా చెక్కబడి ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న చిన్న హంసల మాదిరిగా, కంప్లీట్ హంసల మాదిరిగా చెక్కబడి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే జయ విజయ వాళ్ళు ఇక్కడ చెక్కబడి ఉంది. ఇక్కడ ఆంజనేయుడు, రాముడికి అత్యంత ఇష్టమైన ఆంజనేయుడు. నిజంగా అండి, ఆంజనేయుడు లేనిది రామాయణం ఉందా కదా. ఇక ఆంజనేయుడు ఇక్కడ అసలు ఎంత చక్కగా చెక్కారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాన ద్వారాలు చాలా బందోబస్తుగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న చిన్న కమలాలు, ఇక్కడ పూల మొగ్గల మాదిరిగా. కానీ మన హిందూ సాంప్రదాయంలో ఏ టెంపుల్లో మనం చూసుకున్నా కూడా ఈ మెయిన్ ప్రధాన ద్వారాలు ఎక్కువ కమల పూలతోనే చెక్కబడి ఉంటాయండి. మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి ఆలయం విశిష్టత, ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం రండి. సో ఇప్పుడు మనం ప్రధాన ద్వారం లోపలికి అయితే మనం వచ్చాము. వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకుంటే దశావతార ముఖాలున్న నారాయణమూర్తి మనకి ఇక్కడ దర్శనమిస్తారు. కంప్లీట్ దశావతారాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా అవే కాకుండా ఇటు శివుడి మొహం కానివ్వండి, ఇంకా బలరాముడి మొహం కానివ్వండి, ఈ మొత్తం కంప్లీట్ దేవుళ్ళందరి తలలున్న విగ్రహం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ దేవుణ్ణి మనం దర్శించుకోవచ్చు. అలాగే ప్రధాన ద్వారానికి కుడివైపున విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. విఘ్నేశ్వర స్వామి కూడా మనం దర్శించుకుందాం. ఒక్కసారి అటు చూడండి. ఇప్పుడు ప్రధాన ద్వారానికి కుడివైపున మనం చూసుకున్నట్టయితే విఘ్నేశ్వర స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారండి. అంటే ఏ దేవుడి కానీ, అంటే ఏ గుడిలో కానీ, ఏ పూజకైనా కూడా మొదట మనం మొక్కుకునేది ఎవరికంటే గణేశుడికే. ఏ పూజకే కానివ్వండి ఫస్ట్ గణేశుడి పూజ చేయాలి. అలాగే ఏ ఆలయానికి కూడా మనం చూసుకున్నట్టయితే ముందున
గణేశుడి విగ్రహం కానీ గణేశుడి ఆలయం కానీ మనకు ఉంటుంది. అంటే గణేశుడిని దర్శించుకుంటే ఆ లోపలున్న మెయిన్ ప్రధాన ఆలయంలో గర్భగుడిలో ఉన్న దేవుడికి ఈ గణేశుడు మనం ఎందుకు వచ్చాము అనేది మన దర్శనం చేసుకున్నట్టు కూడా ఆ ప్రధాన దేవుడికి తను చేరవేరుస్తానంట. ఇది పెద్దలు చెప్పిన మాట. సరే లోపలికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు ఇవన్నీ మనం తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెయిన్ ప్రధాన ఆలయంకి మనం వచ్చేసామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ధ్వజస్తంభం, భారీ ధ్వజస్తంభం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ రావి చెట్టు కింద కనుక చూసుకున్నట్టయితే శివుడి లింగం, గణేశుడి విగ్రహం ఇవన్నీ ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ తెలంగాణలో ఈ ఒక్క ఆలయంలో మాత్రమే రామాలయానికి సంబంధించిన చిత్రాలు మొత్తం ఈ గుడి చుట్టూ చెక్కబడి ఉన్నాయండి. మళ్ళీ నేను ఈ గుడి చుట్టూ నేను మీకున్న విజువల్స్ అన్నీ చూపించి ఆ రామాయణంలో ఉన్న ఘట్టాలన్నీ నేను మీకు వివరిస్తాను. అలాగే భద్రాద్రిలో 4 దిక్కులకు 4 ద్వారాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా ఈ ఆలయానికి కూడా 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాన కూడా ద్వారాలు ఏర్పడటం జరుగుతుంది. సో భద్రాద్రిలో పశ్చిమాన దేవుడి విగ్రహం ఏ విధంగా ఉందో ఈ ఆలయానికి కూడా పశ్చిమాన రాముడి విగ్రహం ప్రతిష్ఠించబడింది. అంటే ప్రతి ఒక్క అంశం కూడా అంటే గోదావరి నది భద్రాద్రిలో ఏ విధంగా ప్రవహిస్తుందో ఇక్కడ ఈ ఆలయానికి ఒకప్పుడు ముచ్చుకుందా నది, అంటే ప్రస్తుతం మూసీ నది అని అంటున్నాం, ముచ్చుకుందా నది ఈ ఆలయ పరిసరాల్లో ప్రవహిస్తూ ఉండేదన్నమాట. సేమ్ భద్రాద్రిలో రాముడు, ఇక్కడ రాముడే, అక్కడ గోదావరి నది, ఇక్కడ ముచ్చుకుందా నది, అలాగే పశ్చిమాన విగ్రహం సేమ్ ఈ ఆలయంలో కూడా పశ్చిమాన రాముడి విగ్రహం ప్రతిష్ఠించబడింది. సో ఈ విధంగా ఉండింది. ఆల్మోస్ట్ భద్రాద్రి రామాలయం ఏ విధంగా ఉంటుందో ఈ ఆలయం కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సరే లోపలికి వెళ్దాం. ఇంకా ఆలయంలో ఉండే కథనాలు, ఈ ఆలయం నిర్మించడానికి గల వెనుక ఉన్న కథనాలు నేను మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు చెప్తూ ఈ ఆలయం గురించి నేను వివరిస్తాను రండి. జై శ్రీ గణేష్. ఆలయం యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఎడమ వైపున మనం చూసుకున్నట్టయితే రావి చెట్టు, ఆ రావి చెట్టు కింద విఘ్నేశ్వరుడి విగ్రహం, ఇంకా శివలింగాలు, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. అంటే వచ్చిన భక్తులు ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు అభిషేకం చేసుకోవడానికి కానీ చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళు ప్రార్థించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రావి చెట్టు కూడా మన హిందూ సాంప్రదాయంలో ఈ రావి చెట్టును కూడా ప్రార్థిస్తారండి. అంటే సంతానం లేని వాళ్ళు కానివ్వండి, లేదా కోరికలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ రావి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకొక దారం లాంటిది కూడా అవి కడుతూ ఉంటారండి. అంటే అంతటి ప్రాముఖ్యత ఉంది మన హైందవ సాంప్రదాయంలో రావి చెట్టుకు. అండ్ రావి చెట్టు కింద కూడా ఇటువంటి విగ్రహాలు ప్రతిష్ఠించడం కూడా మనం ప్రతి ఒక్క ఆలయంలోనే చూస్తూనే ఉంటాము. సరే ఇంకా లోపలికి వెళ్దాం రండి. సో ఇప్పుడు మన రామాలయం లోపలికి వచ్చిన తర్వాత ఎడమ వైపున అంటే రావి చెట్టుకు ఎదురుగా ఇక్కడ అంటే యాగశాల అనమాట. అంటే యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మన అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు కదా, అప్పుడు ఇక్కడ జపమాల కానివ్వండి, యాగాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి అన్నీ ఈ ప్రాంతంలో జరుగుతాయి అన్నమాట. అయితే నేను మీకు చెప్పాను కదా, తెలంగాణలో ఉన్న మొట్టమొదటి ఈ ఆలయంలో రామాయణంకి సంబంధించిన ఘట్టాలన్నీ ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో చెక్కబడి ఉంటాయని నేను మీకు చెప్పాను కదండి. అటువంటి ఘట్టాలన్నీ ఇక్కడ నిర్మితమై ఉన్నాయి. అండ్ నేను ఇంకోటి చెప్పానండి, కృష్ణుడి లీలలు మనం విన్నాం, కానీ రాముడి లీలను మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ రాముడి లీలన్నీ ఈ గుడిలో మనకు నేను చెప్పే కథనాలను బట్టి మీకు అర్థమవుతాయండి. ఈ గుడిలో రాముడే చెక్కుకున్నాడు ఆ విగ్రహాలు. రాముడు, సీత, లక్ష్మణ సమేత వాళ్ళే వచ్చి వాళ్ళ విగ్రహాలు వాళ్ళే చెక్కుకున్నారు. ఆ తర్వాత పూజ చేద్దాం అనుకునేసరికి ఒకసారి రాముడి విగ్రహం కనబడకుండా పోయిందంట, ఒకసారి లక్ష్మణుడి విగ్రహం, మరొకసారి సీతమ్మ విగ్రహం. ఈ విధంగా అంటే వాళ్ళు ఉత్సవాలు చేద్దాం అని అనుకునే మూమెంట్లో ఒక్కొక్క విగ్రహం కనిపించకుండా పోయేదట అండి. మళ్ళీ లక్ష్మణదాసు మళ్ళీ రామ రామ అని జపం చేస్తూ, రామ నువ్వు ఎక్కడున్నావు, నీ విగ్రహం దొరకట్లేదు, లక్ష్మణ ఎక్కడున్నావు, నీ విగ్రహం దొరకట్లేదని తను అనుకోవడం, మళ్ళీ వాళ్ళు కలలోకి వచ్చి ఆ లక్ష్మణదాసుకు చెప్పడము, మళ్ళీ లక్ష్మణదాసు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరినీ తీసుకెళ్ళి అవి తీసుకొచ్చుకోవడము, మళ్ళీ ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయండి. నిజంగా దేవుడు ఎన్ని లీలలు చేస్తాడు కదండి. సరే ఇప్పుడు రామాయణానికి సంబంధించిన ఘట్టాలను నేను మీకు వివరిస్తాను. సరే ఇప్పుడు రామాయణంకి సంబంధించిన ఘట్టాల దగ్గర మనం ఉన్నామండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అట్లా పాదసేవ చేసుకుంటూ ఉంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ విష్ణుమూర్తిని ప్రార్థించడం అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ వెనుక ఉన్న చిత్రాలను కనుక మనం చూసుకున్నట్టయితే
రాముడి తండ్రి దశరథ మహారాజు సంతానం కోసం అక్కడ బ్రహ్మదేవుని ప్రార్థించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ భార్యలను తీసుకెళ్ళి సంతానం లేదు స్వామి నాకు సంతానం కల్పించండి అని ఇక్కడ వేడుకోవడం ప్రార్థించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ చిత్రంలో. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చిత్రం చూద్దాం, అందులో ఏముంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చిత్రంలో మనం గమనించినట్టయితే రాముడి మాతృమూర్తులు ఇక్కడ ఉన్నారండి. అంటే కైకేయి, సుప్రజ వీళ్ళంతా రామలక్ష్మణుల్ని, భరత శత్రుఘ్నుల్ని ముద్దాడడం కానివ్వండి, వాళ్ళని ఎత్తుకోవడం కానివ్వండి, వాళ్ళని బుజ్జగించడం కానివ్వండి, అన్నీ మనం ఈ చిత్రంలో చూస్తున్నామండి. ఈ చిత్రం మనం చూసినప్పుడు మనలో తెలియని ఒక మాతృ అంటే తల్లి మీద మనకి ఎంత ప్రేమ ఉంది, తల్లి పిల్లల్ని ఎంత ప్రేమిస్తుంది అనేది ఈ చిత్రం చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుందండి. సరే నెక్స్ట్ చిత్రం చూద్దాం. ఈ చిత్రంలో మనం చూసుకున్నట్టయితే సీతాదేవి భూమిలో దొరికింది, భూమాత బిడ్డే సీతాదేవి అని మనందరం విన్నాము, మనకు తెలిసిన విషయం అది. అయితే సేమ్ అందుకు మనకు తెలపడానికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీతాదేవిని తన తండ్రి భూమి లోపల అంటే భూమి పైన ఒక పెట్టెలో సీతాదేవి దొరికిందండి. ఆ విధంగా ఈ చిత్రం మనకు వ్యక్తపరుస్తుంది రామాయణంలోని ఒక ఘట్టం ద్వారా. ఒకసారి చూడండి. ఇక్కడ రామలక్ష్మణులకి విద్యాభ్యాసం కానివ్వండి, అంటే ఒక యుద్ధానికి ఒక వీరునిలాగా మలచడం కానీ అవన్నిటికీ ఈ గురువు ప్రిపేర్ చేసిన తర్వాత అంటే వీళ్ళు రాక్షస సంహారం ఏ విధంగా చేస్తారు అని అనేది ఈ చిత్రం మనకు వివరిస్తుంది అనేది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ ఘట్టాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే సీతాదేవి స్వయంవరంలో రాముడు శివధనస్సు విరిచి సీతాదేవిని గెలుచుకున్న సందర్భం అనమాట. సీతాదేవి తన చిన్న చిరునవ్వుతో చిన్న సిగ్గుపడుతూ రాముడికి పూలమాల వేసిన దృశ్యం అనమాట ఇది. ఈ చిత్రం కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే శ్రీ సీతారామచంద్రమూర్తి అంటే ఇద్దరు వివాహం ఆడుకుంటున్న దృశ్యం అండి. అంటే ఆ సందర్భంలో లోకం అంతటా ఎంతో ఆనందంగా అంటే ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణం కనిపించిన దృశ్యం అనమాట. అప్పుడు వాళ్ళు వివాహం ఆడిన రోజునే మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా వాళ్ళ కళ్యాణ వేడుక మనం నిర్వహించుకుంటూ ఎంతో మంది భక్తులు ఆనందోత్సాహాలతో మునిగిపోతున్నారండి. ఇది ఈ ఘట్టం. ఇక్కడ ఈ ఘట్టాన్ని మనం పరిశీలించినట్టయితే రామలక్ష్మణులు అంటే వాళ్ళ తండ్రి మాట కోసం వనవాసం చేయడానికి తను బయలుదేరే టైంలో వాళ్ళ తండ్రిని ఆశీర్వదించమని అడుగుతున్న ఘట్టం అనమాట ఇది. ఈ ఘట్టాన్ని మనం పరిశీలించినట్టయితే లక్ష్మణుడు, సీతాదేవి, రాముడు అరణ్య వనవాసానికి బయలుదేరుతున్నారు. అయితే యాక్చువల్గా శిక్ష అంటూ ఏం లేదండి. వాళ్ళ తండ్రి మాటను జవదాటకుండా రాముడులో వనవాసం కోసం బయలుదేరుతుంటే సీతాదేవి రామ నువ్వు ఎక్కడుంటే నీతో పాటు నేను అక్కడే ఉంటా అని సీతాదేవి బయలుదేరడం జరుగుతుంది. అలాగే లక్ష్మణుడు కూడా రాముడి కోసం అన్నా నువ్వు ఎక్కడుంటే నేను నీతో పాటే ఉంటానా, నువ్వు లేని నేను ఒక్క క్షణం కూడా నేను ఊహించుకోలేనన్నా అని లక్ష్మణుడు కూడా రాముడి వెంబడి వెళ్ళడం జరుగుతుంది. అయితే అప్పుడు ఆ టైంలో అక్కడ ప్రజలందరూ కంటతడి పెట్టడం, వద్దు రామా నువ్వు వెళ్ళొద్దు రామా, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు రామా అని వేడుకోవడం, ఇట్లా మోకాళ్ళ పైన కూర్చొని వేడుకోవడం, కంటతడి పెట్టడం అనే దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నామండి. నిజంగా ఈ చిత్రాలు ఏ విధంగా ఉన్నాయంటే రామాయణం మొత్తం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి. అంటే ఈ చిత్రాలు మనం మొత్తం పరిశీలించినట్టయితే చూసిన ప్రతి ఒక్క భక్తుడికి కంటతడి పెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా ఖాయం అండి. నిజంగా వాస్తవానికి చెప్తున్నా, మీరు ఈ రామాలయాన్ని దర్శించినప్పుడు కూడా ఈ రామాయణానికి సంబంధించిన ఈ ఘట్టాలని పరిశీలించినప్పుడు కూడా మీరు కూడా ఖచ్చితంగా గంటతడి పెట్టుకుంటారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రాముడు సీత సమేత లక్ష్మణ వెళ్తున్నట్టయితే అంటే వాళ్ళతో పాటు అరణ్య వనవాసం చేసేటప్పుడు నది దాటేటప్పుడు ఉండే దృశ్యం అన్నమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ రామాయణంలో అంటే కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలైన కష్టాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేది ఇక్కడి నుంచి అనమాట. అంటే శూర్పణఖ రాముడిని ఇష్టపడటము, లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోయడము, ఇవన్నీ ఈ ఘట్టంలో మనకు వివరిస్తాయి. చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈ ఘట్టం మనకు పూర్తిగా వివరిస్తుంది శూర్పణఖ గురించి. అంటే తనను శిక్షించడం కానీ, లక్ష్మణుడు శిక్షించడం కానీ, ఇవన్నీ ఘట్టం ద్వారా మనకు అర్థమవుతూనే ఉన్నాయి. తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ ఘట్టాన్ని చూస్తున్నారు కదండి, మాయలేడి జింక సీతమ్మ వారు అపహరణకు గురయ్యే ముందు మెయిన్ ఆ మాయలేడి కనపడకుంటే నిజంగా రామాయణం సీతాదేవి అపహరణ ఇదంతా జరుగుండకపోనేమో. సీతాదేవి గారు మాయలేడిని చూడటము, రాముణ్ణి అడగడము, స్వామి నాకు ఆ లేడి కావాలి అని అడగడము, ఆ రాముడు ఆ బంగారు లేడి కోసం వెళ్ళడము, ఆలోపే రావణుడు వచ్చి సీతమ్మ వారిని అపహరించడము, ఇదంతా జరుగుతుంది. ఈ పిక్చర్ కనుక మనం చూసినట్టయితే ఆ టైంలో మనం ఉంటే బాగుండు, అమ్మ సీతాదేవి వెళ్ళకు అని అరిచే వాళ్ళమేమో నిజంగా. ఇక్కడ ఈ ఘట్టాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే సీతాదేవి బంగారు లేడీని చూసిన తర్వాత రామ నాకు బంగారు లేడీ కావాలి అని అన్న తర్వాత రాముడు ఆ బంగారు లేడీ కోసం అరణ్యం లోపలికి ఇంకా వెళ్తాడనమాట.
ఆ తర్వాత కొంచెం అరణ్యం లోపల నుంచి రాముడి అరుపులు వినిపిస్తాయి. సీత, సీత, లక్ష్మణ, లక్ష్మణ అని. ఆ అరుపులు సీతాదేవి వింటదనమాట. సీతాదేవి విన్న తర్వాత లక్ష్మణుడికి చెప్తుంది. లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి మీ అన్నయ్యను రక్షించు. నాకెందుకో భయంగా అనిపిస్తోంది. నువ్వు వెళ్ళు లక్ష్మణ అని చెప్తే లక్ష్మణుడు ఏమంటాడు, సరే అమ్మ, నువ్వు చెప్పినట్టే నేను వెళ్తాను. నేను నీ చుట్టూ ఒక గీత గీస్తాను. ఆ గీత దాటి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఈ గీతనే నీకు ఒక కవచం లాంటిది అని చెప్పి సీతాదేవికి అన్ని చెప్పి తను రాముడి కోసం అరణ్యం లోపలికి వెళ్తాడనమాట. ఆ దృశ్యం అనమాట ఇది. ఇక ఈ దృశ్యాన్ని కనుక మనం చూసినట్టయితే రామాయణంలో అతి కీలకమైన ఘట్టం అండి. ఆ బంగారు లేడీ వచ్చింది ఎవరో కాదు, ఆ రావణుడే. ఆ రావణుడే సీతాదేవిని అపహరణకు గురి చేయడం కోసం తను ఆ సీతాదేవి ఉన్న ఆశ్రమానికి వచ్చి, అంటే ఒక బిచ్చగాడి రూపంలో అక్కడికి వచ్చి ఆ గీత లోపలికి ఎంటర్ అవుదాం అనుకుంటాడు. బట్ ఎంటర్ అవ్వలేడు. ఎందుకంటే లక్ష్మణుడు గీసిన గీత కదా, పవర్స్ ఉంటాయి. సో ఆ గీత బయట నుంచే రావణుడు ఆ సీతాదేవిని బయటికి రమ్మనడం కోసం అమ్మ భిక్షాన్ దేహి అని అనడం, ఆ సీతాదేవి ఎవరో ఆ భిక్ష అంటే భిక్షం వేయడానికి పళ్ళతో పాటు అక్కడికి రావడం, రావణుడికి ఆ గీత దాటి భిక్షం వేయడం, ఆలోపే రావణుడు సీతాదేవిని అపహరణకు గురి చేయడం, ఇదంతా ఈ దృశ్యంలో మనకు కనిపిస్తోంది. ఆ సీతాదేవి అపహరణ గురైన తర్వాత రాముడికి ఇక్కడ వాలి సుగ్రీవులు అంటే సీతాదేవిని శ్రీలంక నుంచి తీసుకురావడానికి ఖచ్చితంగా మిత్రుల సహాయం అయితే అవసరం ఉంటుంది. సో ఆ టైంలో వాలి పరిచయం అవుతాడు అనమాట. ఈ వాలి సుగ్రీవులు పరిచయం అవుతారు. వాళ్ళ యుద్ధానికి రాముడిని సహాయం చేయమంటారు. అప్పుడు రాముడికి అర్థం కాదు, అరే వాలి సుగ్రీవులు ఇద్దరు ఒకటే పోలికతో ఉన్నారు. సో ఇప్పుడు ఇందులో నేను నా మిత్రుడికి సహాయం చేయాలంటే ఎట్లా అని సుగ్రీవుడికి ఇట్లా ఇదేంటి పూలమాల వేసి పంపిస్తారనమాట. అంటే పూలమాల వేసుకున్నతని కాకుండా ఇంకొకరికి బాణం గురి పెట్టడం అనమాట. అట్లా రాముడికి ఈజీగా ఉంటుందని ఇట్లా పూలమాల వేసి సుగ్రీవుడిని పంపిస్తాడు అనమాట. ఇక్కడ ఉన్నది వాలి. సో ఇట్లా చెట్టు చాటు నుంచి వాలికి బాణం గురిపెట్టి చంపుతాడనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఈ రామావతారంలో రాముడు ఏ విధంగా అయితే వాలిని చెట్టు చాటు నుంచి గురిపెట్టి చంపడం అయితే జరుగుతుందో, సేమ్ కృష్ణావతారంలోనే ఈ వాలి ఇంకొక మహారాజు రూపంలో జన్మెత్తుతాడు అనమాట. రాముడు కృష్ణావతారంలో ఉంటాడు ఆల్రెడీ. సో కృష్ణావతారంలో కృష్ణుడికి అర్థమైపోతుంది, ఓకే ఈ ద్వాపర యుగం మరో కొద్ది రోజుల్లో అంతమైపోతుందని తను రాజ్యాన్ని అంతటిని విడిచిపెట్టి పోయి అరణ్యవాసంలో రెస్ట్ తీసుకుంటా ఉంటాడు అనమాట. ఈ రాముడు అప్పటి కృష్ణుడు అనమాట. సో రెస్ట్ తీసుకుంటా ఉంటా అంటే ఈ వాలి మనం మహారాజు అవతారం ఎత్తుతాడని చెప్తాం కదా, ఈ వాలి ఆ మహారాజు అవతారంలో ఉన్నప్పుడు వేట కోసం అడవికి వస్తాడనమాట. అప్పుడు కృష్ణుడు చెట్టు మీద సెదతీరుతుంటే కృష్ణుడు అనుకోడు అనమాట. అంటే సరిగ్గా కనబడు, జస్ట్ ఒక ఎడమ చేయి కనిపిస్తుంది, ఏదో జంతువు అని అనుకొని వేటాడదామని బాణం విసిరేస్తే అది కృష్ణుడికి తగులుద్ది అనమాట. అట్లా తీవ్ర రక్తస్రావం జరిగి అప్పుడు ద్వాపర యుగంలో కృష్ణుడి అంతం అనేది జరుగుతుందనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ టైంలో వాలి చనిపోయే ముందు చెప్తాడనమాట, రామ నీకు నాకు ఎటువంటి శత్రుభేదం లేదు, కానీ నువ్వు నన్ను ఎందుకు ఆ చెట్టు చాటు నుంచి చంపాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ నువ్వు ధర్మం పాటించలేదు, సో ఖచ్చితంగా నీకేదో ఒక జన్మల ఇది నీకు తెలుస్తుంది అని అనడం జరుగుతుంది అనమాట రాముడితోని. సేమ్ అదే కృష్ణావతారంలో కృష్ణుణ్ణి ఇట్లా ఈ విధంగా అంటే తను విసిరిన బాణంతోని కృష్ణుణ్ణి చంపడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఘట్టాన్ని మనం చూసుకున్నట్టయితే లంకలో ఉన్న సీతాదేవి దగ్గరికి ఆంజనేయుడు వెళ్తాడనమాట. అప్పుడు సీతాదేవి ఏమంటదంటే తన అంగుళికం అంటే ఉంగరం ఇస్తుంది రాముడికి, ఆంజనేయుడికి ఇచ్చి ఆంజనేయుడా ఇగో నా అంగుళికం నీకు ఇస్తున్నా, నువ్వు ఈ అంగుళికం తీసుకెళ్ళి రాముడికి చూపించు, నేను బాగానే ఉన్నాను, నా గుర్తుకు అక్కడ రాముడి దగ్గర చేరవేయు అని ఆంజనేయుడికి ఆ ఉంగరం ఇస్తుందనమాట. అక్కడ చెట్టు కింద సీతాదేవి ఉండడము, ఆ వెనుక రాక్షసులు ఉండడము, ఇదంతా మనం గమనిస్తూనే ఉండొచ్చు. ఈ చిత్రాన్ని చూస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది. సో లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడం కోసం రాముడు తన సైన్యము, ఇటు ఆంజనేయుని సైన్యము, వానర సైన్యము, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలంటే సముద్రం అడ్డుంది కదా, సో సముద్రం మీద ఇది ఒక మార్గం అనేది వాళ్ళు నిర్మించుకుంటారనమాట. రామసేతువు అని అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక్కసారి ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఇందాక అక్కడ మనం చూసుకున్నట్టయితే రామసేతు నిర్మించుకున్న తర్వాత ఆ రామసేతు ద్వారా లంకకు చేరుకుంటారనమాట. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వీళ్ళంతా లంకకు చేరుకున్న తర్వాత రావణుని హత్య చేస్తారనమాట. అంటే రావణుని అంతం చేస్తారు. అక్కడ చూసుకున్నట్టయితే రావణుడికి 10 తలలు అన్నట్టు అక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ రాముడు గురి ఎక్కువ పెడుతున్నాడు అనమాట తనను హతమార్చడానికి.
సో, ఇంకా రామాయణంలో యుద్ధకాండ ముగిసిన తర్వాత పుష్పక విమానంలో సీతాదేవి అమ్మవారిని కిష్కింధకాండకు తీసుకెళ్తా ఉంటాడనమాట. ఆ పుష్పక విమానంలో చూసుకున్నట్టయితే ఆ వెనకాల లక్ష్మణుడు ఉంటాడు. ఆ సీతా సమేత రాముడు కాండకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ రామాయణంలో ఆ యుద్ధంలో వానర సైన్యం ఎంత వాళ్ళకు సహాయపడుతుంది కదా! అప్పుడు సీతాదేవి అంటదనమాట, "రామ రామ ఈ వానర సైన్యాన్నంతా మన గ్రామానికి మనం తీసుకెళ్దాము, మన రాజ్యానికి మనం తీసుకెళ్దామంటే అప్పుడు రాముడు కూడా సీతాదేవితోని, సరే దేవి నువ్వు ఎట్లా చెప్తే అట్లనే అందరినీ మనం తీసుకొని వెళ్దాము మన రాజ్యానికి అని రాముడు కూడా అనడం జరుగుతుంది. సో ఆఖరి ఘట్టం సీతా సమేత రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఇక్కడ నిర్వహిస్తున్నారనమాట. అంటే ఆ ఘట్టం మనకు పూర్తిగా వివరిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు కంప్లీట్ అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళ పాదసేవ చేసుకుంటూ ఈ ఘట్టం అంతా మనకు ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ ఆలయం యొక్క పశ్చిమాన గనుక మనం చూసుకున్నట్టయితే నవగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ నవగ్రహాలకు పూజ చేసుకుంటే అంటే ఒక్కొక్కరి జాతకం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి పూజ చేసుకోవాలి. అయితే అలా పూజ చేసుకోవడం కోసం ఇక్కడ నవగ్రహాలు అనేటివి నిర్మితమై ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ రాహుకేతు పూజ కూడా జరిపిస్తారంట అండి. ఈ ఆలయంలో రాహుకేతు దోషం ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ పూజలు చేపిస్తారంట. ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేపిస్తారంట పంతులు గారు. సరే, ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా నేను మీకు చూపిస్తాను రండి. ఈ ఆలయం వెనుక భాగంలో చూడండి అసలు ఎంత అందంగా ఎంత అద్భుతంగా చెక్కారో. ఈ వెనుక భాగంలో మనం చూసుకున్నట్టయితే శివ పార్వతి దేవతామూర్తులు ఎంత అందంగా అక్కడ కూర్చొని మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తోందండి. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఒకవైపు నందీశ్వరుడు, రెండు నందులు, ఆ మధ్యలో దేవుడు, ఆ నారాయణమూర్తి అక్కడ కూర్చొని అంటే ఇక్కడికి వచ్చిన భక్తులను వాళ్ళు మనల్ని చూస్తున్నారేమో అన్న అనుభూతి మనకు కలుగుతుందండి. ఈ రామాలయం వెనుక భాగంలో చూసుకున్నట్టయితే ఒక తోరణం లాగా మనకు కనిపిస్తుందండి. ఆ తోరణంలో విష్ణుమూర్తి సేద తీరుతూ లక్ష్మీ సమేతుడై మనకు దర్శనమిస్తాడు. ఆ విష్ణుమూర్తి అక్కడి నుంచి మనల్ని చూస్తుంటే మనకి ఏ విధంగా అనిపిస్తుందంటే ఆ విష్ణుమూర్తి ఏమంటాడంటే, భక్త నీకేం కావాలో కోరుకో, నువ్వు దేవుడిని మనస్ఫూర్తిగా ధ్యానించు అని మనకు చెప్తున్నట్టు అర్థమవుతుందండి ఆ విజువల్ మనం చూస్తుంటే. ఈ ఆలయానికి వెనుక భాగాన కుడివైపున మనం చూసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉంటుందండి. ఆ దత్తాత్రేయ స్వామి వారి ఎదురుగానే సాయిబాబా గారు మనకు దర్శనమిస్తారు. వాళ్ళ పాదాలన్నమాట. వచ్చిన వాళ్ళు ఎవరైనా నిండు మనస్ఫూర్తిగా తండ్రి మమ్మల్ని చూడు, మా మీద నీ ధ్యాస పెట్టు, మమ్మల్ని చల్లగా చూడు అని వేడుకుంటే ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి. అండ్ ఇక్కడ ఈ గుడికి ఎన్నో కథనాలు ఉన్నాయని నేను చెప్పాను కదండి. అయితే రామాయణంలో అంటే సీతాపహరణ అయిన తర్వాత రాముడు ఈ అరణ్యవాసంలో అంటే ఒకప్పుడు అరణ్యవాసమే కదా ఇదంతా. అప్పుడు ఈ నగరాలు ఇవన్నీ ఎక్కడ ఉండేవండి. ఈ అంటే తన పాదాలతోని తను నడుచుకుంటూ ఈ అరణ్యవాసంలో వస్తుండేటప్పుడు ఇక్కడ ఈ అరణ్యవాసంలో తను కాసేపు విశ్రాంతి తీసుకున్నాడంట. రావణుడు, లక్ష్మణుడు వీళ్ళంతా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారంట. సో ఆ విధంగా కూడా ఒక కథనం అనేది ప్రచారంలో ఉంది. అదేవిధంగా ఆ తర్వాత గ్రామాలు ఏర్పడిన తర్వాత ప్రజలందరూ సీతారాముల కళ్యాణం చేసుకుందాము అని ఒక గుడి నిర్మించుకున్నారనమాట. అంటే ఇక్కడ ఇదే ప్లేస్లో గుడి నిర్మించుకున్నారు. ఇప్పుడు మనకు కరెక్ట్ భూమి పైననే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఒక 550 ఏళ్ల క్రితం అప్పుడు ఒక గుట్ట అనమాట. ఆ గుట్ట పైన ఈ దేవాలయం ఉండేది. ఆ గుట్ట ఎక్కాలంటే 350 మెట్లు ఉండేవట. 350 మెట్లు ఎక్కిన తర్వాత ఆ దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళట. అయితే ఫస్ట్ ఒక ఆలయం మాత్రమే ఉండేది. ఇటు విగ్రహాలు మరి వాళ్ళకి కావాలి కదా, ఉత్సవాలు చేసుకోవాలన్నా ఒక గుడి అంటే రోజు దేవుడికి దీపధూప నైవేద్యాలు పెట్టుకోవాలన్న విగ్రహాలు కావాలి కదా. మరి అప్పుడు విగ్రహాలు ఉండకపోయేవి. అయితే గ్రామస్తులంతా ఎట్లా విగ్రహాలు చెక్కి వాళ్ళు ఎవరు, శిల్పకారులు ఎవరు మనకు అందట్లేదు, ఎట్లా అని వాళ్ళు చాలా సతమతం అవుతుంటే ఒక 2 వ్యక్తులు వచ్చారటండి. మేమే శిల్పకారులము, మేము విగ్రహాలు చెక్కిస్తాము, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని ఒక ఈ కొండ లోపలికి వచ్చి వాళ్ళు క్లోజ్ చేసుకుంటారంట. క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ కొండ లోపల ఎన్నో శబ్దాలు వినిపిస్తాయంట. అసలు ఈ గ్రామస్తులు కూడా చాలా భయపడుతుంటారనమాట. ఏంటి వీళ్ళు విగ్రహాలు తయారు చేస్తామని లోపలికి వెళ్ళిండ్రు, డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారంట. అసలు ఏం జరుగుతుంది కొండ లోపల అని. ఆ తర్వాత వాళ్ళు అంటే చిన్న ద్వారం నుంచి వాళ్ళ గ్రామస్తుల బయట నుంచి ఆ కొండ లోపల చూసారనమాట. అసలు ఏం జరుగుతుంది, శబ్దాలన్నీ ఎక్కడి అని చూసేవారికి
ఉత్సవమూర్తి విగ్రహాలు అంటే పంచలోహాలతో తయారు చేయబడిన విగ్రహాలు, రాతి విగ్రహాలు కూడా 3 విగ్రహాలు వాళ్ళకి దర్శనమిచ్చాయంట. కానీ అప్పుడొచ్చిన శిల్పకారులు మాత్రం వాళ్ళు కనిపించలేదంట. వాళ్ళు మాయమైపోయారంట. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అమ్మో! అసలు ఏంటిది శిల్పకారులు ఈ విధంగా రావడం ఏంటి? ఆ శబ్దాలేంటి? వాళ్ళు అదృశ్యం అవ్వడం ఏంటి? అని వాళ్ళు చాలా భయపడ్డారనమాట. అంటే ఆ కాలంలో వాళ్ళకు మూఢనమ్మకాలనేటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ ఒకరంటే వాళ్ళ మాటలే అందరూ పట్టించుకుంటారు కదండీ! ఆ ఆచారం అనేది ఇప్పటికి కూడా మనకు ఫాలో అవుతూనే ఉంది. ఈ కలియుగంలో గూడా. అయితే ఆళ్ళన్న తర్వాత ఇంక వాళ్ళు భయపడిపోయి ఆ విగ్రహాలను, ఆ గుడిని అట్లనే వదిలేసారనమాట. వదిలేసిన తర్వాత లక్ష్మణదాసు తను కూడా అరణ్యంలో పర్యటించుకుంటూ రామనామం జపించుకుంటూ ఈ ఏరియా వైపు వస్తాడనమాట. వచ్చిన తర్వాత తనకు మొత్తం ఈ అరణ్యంలో మొత్తము ఈ విగ్రహాలు మొత్తం అందులో ఉండిపోతాయి. ఆ దూరం నుంచి లక్ష్మణదాస్‌కు కనిపిస్తాయనమాట. చాలా తేజస్సుతోని ఒక లైటింగ్‌తోని కనిపిస్తారనమాట. అసలేంటి ఆ లైటింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? అని ఆ పొదల మధ్యలోకి అన్నిటికి తోచుకుంటూ ఆ పొదల మధ్యలో చూసేవరకేంటి రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళందరూ దర్శనమిస్తారనమాట. దర్శనమిచ్చిన తర్వాత అరే! ఏంటి ఇంత మంచి దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారు, ఒక ఆలయం లేదు, ఏం లేదు, ఈ విధంగా వదిలేశారేంటి గ్రామస్తులని తను చాలా బాధపడతాడంట. అంటే రాముడే తనకు కనిపించిండేమో అని చాలా ఓవైపు ఆనందం, ఓవైపు బాధ ఇవన్నీ తనకు ఎదురవుతాయి ఉంటాయన్నమాట. అయితే అప్పుడు లక్ష్మణదాస్ ఏం చేస్తాడు ఆ గ్రామస్తులందరితో కలిసి ఏంటి మీరు ఇట్లా పొదల మధ్యలో వదిలేసిండ్రు ఆ సీతారామ చంద్రమూర్తిని ఈ విధంగా చేయడం కరెక్ట్ అవుతుందా అని గ్రామస్తులను అడిగితే గ్రామస్తులు ఏమంటారు, అప్పుడు మాకు ఎన్నో భయాలైనాయి, అందుకే మేము అట్లా అర్థాంతరంగా ఆపేసినాము. సరే లక్ష్మణదాసు మీరు ఎట్లా చెప్తే అట్లనే మనం ఈ విగ్రహాలు మనం ఆలయం లోపల ప్రతిష్ఠించి మనం మళ్ళీ మంచి ఉత్సవాలు చేసుకుందాం, పూజలు చేసుకుందామని ఆ గ్రామస్తులు కూడా అనడం జరుగుతుంది. ఆ విధంగా ఆలయంలో ఆ విగ్రహాలను పెట్టి రోజు దీపధూప నైవేద్యాలు నిర్వహించడం, భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరడం, అదేవిధంగా దేవుడు వాళ్ళ కోరికలు తీర్చడం ఇవన్నీ జరిగాయన్నమాట. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని చూస్తుంటే చూడండి నిజంగా మనని చూస్తూ నవ్వుతున్నట్టే అనిపిస్తోందండి. అంటే నిజంగా మనం నిండు మనసుతోని చూస్తే ఆ దేవుడు మన కోరికలు విన్నట్టు, తను మనతో పాటే ఉన్న ఫీలింగ్ అయితే మనకొస్తుందండి. మనం రామాలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ 5 ప్రదక్షిణలు అయితే మనం చేసుకుంటాం కదండి. 5 ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకు రామాయణంలోని ఘట్టాలు ఇవన్నీ మనం చూసుకున్నాము. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత రావి చెట్టు కింద ఉన్న విగ్రహాలు, శివుడి విగ్రహం కానివ్వండి, గణేశుడి విగ్రహం కానివ్వండి, మనం దర్శనం చేసుకోవడం ఇవంతా జరిగిపోయింది. అయితే మనం మెయిన్ రాముడి ప్రధాన ఆలయం లోపలికి మనం వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సరస్వతీదేవి ఆలయము, ఆంజనేయుడి స్వామి ఆలయం ఉన్నాయి. రాముడి దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయం దర్శనాలు కూడా మనం చేసుకుందాం రండి. రాముడి ప్రధాన ఆలయం లోపలికి మనం వచ్చిన తర్వాత అండి ఎక్కడ చూసినా కమలం పూలతో నిండిన స్తంభాలు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే ముఖ్యంగా మన హైందవ సంప్రదాయంలో కానీ మన ఈ హైందవుల గుళ్ళు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా కనిపిస్తాయండి. అంటే ఒక సింహము నిల్చొని ఒక యుద్ధానికి రెడీగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా బాణము, ఇక్కడ సింహం డైరెక్ట్ నిల్చున్నట్టే మనకు కనిపిస్తుంది. ఈ దాదాపు మనం చూసుకున్నట్టయితే ఏ ఆలయంలో కానివ్వండి ఇవి మనకు కామన్గా కనిపిస్తూనే ఉంటాయి. అంటే అప్పుడు రాజులు ఈ విధంగా నిర్మింపజేశారనమాట. ఇటువంటి విగ్రహాలు ఉన్నట్టయితే ఆ ఆలయం ఇప్పటిది కాదు కొన్ని వందల ఏళ్ళ నాటిదని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఇదొక చిహ్నం లాగా అనమాట మనకి. మీకు చెప్పాను కదండి ఆ విధంగా లక్ష్మణదాస్ గారు అంటే గ్రామస్తుల అంగీకారంతో మళ్ళీ దేవుడి విగ్రహాల ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ఇదంతా జరిగింది కదా. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఒకానొక టైంలో ఏమవుతుందంటే రాముడి విగ్రహం సడన్గా కనబడకుండా పోతుంది అనమాట. లక్ష్మణదాస్ ఏం చేస్తాడు చాలా టెన్షన్ పడతాడు. అయ్యా రామా నువ్వు ఎక్కడున్నావు రామా అని చాలా టెన్షన్ పడుతుంటే రాముడు లక్ష్మణదాసు కల్లోకి వచ్చి లక్ష్మణదాసు నువ్వు టెన్షన్ పడకు, నేను ఇక్కడే ఉన్నా, నేను ఈ ప్లేస్లో ఉన్నా, వచ్చి నన్ను తీసుకెళ్ళు అని రాముడు కలలో వచ్చి చెప్తాడనమాట. ఆ విధంగా లక్ష్మణదాసు వెతుక్కుంటూ పోతే ఇప్పుడు ప్రజెంట్ ఉప్పల్ మెట్రో అనమాట మనకది. ఆ ప్లేస్లో రాముడి విగ్రహం దొరుకుద్ది. మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళి రామా నువ్వు ఇక్కడే ఉన్నావా అని రాముడిని తీసుకురావడం, మళ్ళీ ప్రతిష్ఠించడం, మళ్ళీ పూజలు నిర్వహించడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత లక్ష్మణ స్వామి విగ్రహం కనబడకుండా పోతుందండి. మళ్ళీ తర్వాత లక్ష్మణదాసు లక్ష్మణ ఎక్కడున్నావు లక్ష్మణ, మీ అన్నదమ్ములు ఇద్దరు నన్ను భలే ఆడుకుంటున్నారు, నేను నిన్ను పూజ చేసుకోవాలి లక్ష్మణ, నిన్ను ఆరాధించుకోవాలి అని లక్ష్మణదాసు చాలా టెన్షన్ పడుతుంటే ఆ తర్వాత మళ్ళీ లక్ష్మణదాస్కి రాముడు కలలోకి వచ్చి చెప్తాడనమాట, నువ్వు టెన్షన్ పడకు లక్ష్మణదాసు, లక్ష్మణ విగ్రహం ఇక్కడే ఉంది, నవాబు దగ్గర ఉంది, నువ్వు వెళ్ళు తెచ్చుకో అని కలలోకి వచ్చి చెప్పిన తర్వాత ఆ తర్వాత లక్ష్మణదాసు వెళ్తాడనమాట. అయితే యాక్చువల్గా ఏమవుతుందంటే లక్ష్మణుడి విగ్రహంను చోరీ చేసిన తర్వాత ఒక బావిలో పడేస్తారనమాట.
బావిలో వేసిన తర్వాత అప్పుడు ముస్లిమ్స్ నవాబుల కాలం నాటిది కదండి అప్పుడు. అయితే ఆ ముస్లిమ్స్ వాటర్ తోడుకుందామని బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తోడుకునే టైంలో సూర్యకిరణాలు లక్ష్మణుడి విగ్రహం మీద పడి ఒక కంప్లీట్ ఒక షైనింగ్, ఒక తేజస్సు లాగా వస్తుందన్నమాట. ఆ తేజస్సును చూసిన తర్వాత ముస్లిం మహిళలందరూ చాలా ఆశ్చర్యపోతారు. చాలా ఆశ్చర్యపోయి ఆ విగ్రహాన్ని బయటికి తీసిన తర్వాత అంటే గజ ఈతగాళ్ళతోని ఆ విగ్రహాన్ని బయటికి తీసి అప్పుడు నవాబు రాజైన ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళి రాజా మాకు ఈ విగ్రహం బావిలో దొరికింది, మరి ఎట్లా మాకేం అర్థమైతలేదని ఆ ముస్లిం మహిళలు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. చెప్పడం జరిగిన తర్వాత నవాబు ఏం చేస్తాడు, ఆ లక్ష్మణ విగ్రహాన్ని ఒకసారి ఇట్లా చూస్తాడు. చూసిన తర్వాత అరే భలే తేజస్సు ఉంది, సరే ఏదైతే ఏంది మన దైవాంశంగా మనం భావిద్దామని చెప్పేసి ఆ ముస్లిం బట్టలు వేస్తారనమాట. క్యాప్ పెట్టడం కానివ్వండి, ఆ కుర్తా పైజామా అవన్నీ లక్ష్మణి విగ్రహానికి వేసుకొని తన సింహాసనం పై భాగాన పెట్టుకుంటాడు అనమాట. ఆ నవాబు సింహాసనం పై భాగాన పెట్టుకొని అప్పుడు రాజుల కాలం అంటే ఎట్లుండే అంటే ఎవరైనా వాళ్ళ సమస్యలతో వస్తే రాజు తీర్పు చెప్పేవాడు. అట్లా కొన్ని క్లిష్టమైన సమస్యలు రాజు దగ్గరికి వచ్చేవన్నమాట. తనకు తీర్పు ఏ విధంగా చెప్పానో అర్థం కాక ఒకానొక టైంలో ఆ పైన సింహాసనం మీద పెట్టుకున్న లక్ష్మణుడి విగ్రహాన్ని ఇట్లా చూస్తాడనమాట. చూసిన తర్వాత నవాబుకి కొన్ని మంచి ఆలోచనలు వస్తాయి. మంచి తీర్పు చెప్పడానికి మంచి ఆలోచనలు వస్తాయి. ఇట్లా లక్ష్మణుడి చూడడం ఈజీగా తీర్పు చెప్పేయడం, ఆ ప్రాబ్లం అప్పుడే సొల్యూషన్ అంటే కావడం అనమాట. అంత ఈజీగా ఉండేది. అయితే నవాబుకి చాలా నచ్చింది ఆ లక్ష్మణుడి విగ్రహం చూసిన తర్వాత. నిజంగా నా దేవుడే అని ఆ ముస్లిమ్స్ నమ్మడం కూడా జరిగింది. ఆ తర్వాత లక్ష్మణదాసు తనకు కలలో కనిపించి చెప్పడం ద్వారా నవాబు దగ్గరికి వెళ్తాడు. నవాబు దగ్గరికి వెళ్ళి రాజా ఆ దేవుడు మా విగ్రహాన్ని మాకు ఇచ్చేయి అని నవాబుని అడుగుతాడు. నవాబు అంత ఈజీగా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. నవాబు ఏం చేస్తాడు, నేను అసలుకే నమ్మా, సరే నీ లక్ష్మణుడు నీ రాముడి తమ్ముడని నువ్వు అంటున్నావు కదా, నీ రాముడిని పట్టుకురా, లక్ష్మణుడి ఈ రాముడిని, ఈ అన్నదమ్ముల పోలికలు చూద్దాం, మ్యాచ్ అయితే నీ విగ్రహాన్ని నీకు ఇచ్చేస్తా అని నవాబు అంటాడు అనమాట. అన్న తర్వాత సరే అని లక్ష్మణదాసు వెళ్ళి రాముడి విగ్రహం దగ్గరికి వెళ్ళి, రామాన్ని ఏమైనా తప్పుంటే దయచేసి నన్ను క్షమించు, నీ తమ్ముడిని నీ దగ్గరికి తీసుకురావడానికి కోసం నీ సహాయం నాకు కావాలని కోరుకొని రాముడి విగ్రహాన్ని ఆ నవాబు దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత నవాబు గ్రామస్తులు వాళ్ళందరూ మ్యాచ్ చేస్తారనమాట. రాముడి విగ్రహాన్ని లక్ష్మణుడి విగ్రహాన్ని మ్యాచ్ చూసుకొని పోలికలు చూసుకొని ఓహో వీళ్ళిద్దరు అన్నదమ్ములే, వీళ్ళిద్దరు ఒకే చోటు ఉండాలని ఆ నవాబు కూడా లక్ష్మణుడి విగ్రహాన్ని ఈ లక్ష్మణదాసుకు అప్పగించడం, మళ్ళీ లక్ష్మణుడి విగ్రహాన్ని కూడా మళ్ళీ తిరిగి ఆలయాన్ని ప్రతిష్ఠించడం ద్వారా తర్వాత క్రమేణా మంచిగా అంటే పూజలు ఉత్సవాలన్నీ చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం కూడా జరిగిందనమాట. ఇప్పటికి కూడా భద్రాద్రిలో ఎంత వైభవంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంతే వైభవంగా జరుగుతుందండి. అంటే భద్రాద్రికి వెళ్ళి రాముడి కళ్యాణం తిలకించలేని వాళ్ళు, అయ్యో మేము భద్రాద్రికి వెళ్ళలేకపోతున్నాము ఏంటి అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రామాలయానికి రావచ్చు. అక్కడ చూడలేని కళ్యాణాన్ని ఇక్కడ చూడొచ్చు. మరి పగటిపూట ఏ ఆలయంలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా చాలా మంది జనాలు ఉంటారు కదండి. బట్ ఈ ఆలయంలో రాత్రి వేళల్లో వస్తే చాలా అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయం. అదేవిధంగా కళ్యాణాన్ని కూడా మన కనులారా చూడొచ్చు, మన కనులారా వీక్షించవచ్చు. ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా మనం తీసుకోవచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రధాన ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఈ గర్భగుడికి ఎడమ వైపున రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. ఇక్కడ కూడా నిత్యం శివాభిషేకాలు అనేటివి జరుగుతూనే ఉంటాయి. మహాశివరాత్రి అప్పుడు కూడా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మనం రామాలయంలో చూసుకున్నట్టయితే రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. రామలింగేశ్వర స్వామి అంటే అసలు అంటే అర్థం చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ రామలింగేశ్వర స్వామి అనే పేరు ఎట్లొచ్చిందంటే స్వయంగా రాముడు తన చేతులతో ప్రతిష్ఠించబడిన లింగం అనమాట. అంటే ఆ విధంగా రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందనమాట. ఎందుకంటే రావణుడు అంటే బ్రాహ్మణుల్లోనే అతిపెద్ద బ్రాహ్మణుడు అనమాట ఈ రావణుడు. సో బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి ఆ శివుడు ఏం చెప్తాడంటే 108 శివలింగాలు నీ చేతులతో ప్రతిష్ఠించి శివాభిషేకం చెయ్యి, వాటర్తోని శివుడికి అభిషేకం చేయని సాక్షాత్తు ఆ మహాశివుడే చెప్తాడనమాట. అంటే ఆ బ్రాహ్మణ హత్య పాపం పోవడం కోసము రాముడు ఈ విధంగా లింగాలను ప్రతిష్ఠించి అభిషేకాలు అనేటివి చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన భారతదేశం మొత్తం కలిపి చూసుకుంటే 108 రామలింగేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయండి. ప్రధాన ఆలయానికి వెనుక వైపు కుడి భాగాన వాగ్దేవి శ్రీ సరస్వతీదేవి ఇక్కడ నిలయమై ఉంటుందండి. ఈ ఆలయం దగ్గర చాలా మందికి అక్షరాభ్యాసం నిర్వహిస్తారనమాట. అంటే బాసరకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చిన్నపిల్లలకి చేయొచ్చండి. చాలా మందికి అంటే మంచి రోజుల చూసుకొని ఇక్కడ చాలా మందికి విద్యాభ్యాసం ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉంటారు ఆ పండితులు. మనందరికీ ఇష్టమైన రాముడికి ఇష్టమైన మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడున్నాం అనేది.
ఆంజనేయుడి స్వామి ఆలయం దగ్గర మనం ఉన్నామండి. ఆ రాముడి గర్భగుడికి ఎదురుగా ఈ ఆంజనేయుడి ఆలయం అనేది ఇక్కడ నిర్మించబడింది. నిజంగా ఒక్కసారి మనకు ఏదైనా భయమైనా అంటే చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎవరికైనా చిన్న భయమైనా లేదా వాళ్ళవి ఏదైనా గేమ్స్‌లలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం అని అనుకోవడం, వాళ్ళకు ఆటోమేటిక్‌గా పవర్స్ వచ్చినట్టు వాళ్ళకి వాళ్ళు అనుకోవడం నిజంగా భలే ధైర్యాన్ని ఇస్తాడండి ఆంజనేయ స్వామి. మనం ప్రధాన ఆలయం లోపలికి వచ్చిన తర్వాత రాముడి గర్భాలయానికి ఇంకా ఆంజనేయుడి ఆలయానికి మధ్యన మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందంటే మానవుడి జన్మ నక్షత్రాలు అంటూ అంటారు కదా, స్వాతి నక్షత్రం అని పలానా వాళ్ళ జన్మ నక్షత్రం అంటూ అని చెప్తా ఉంటారు కదా. ఆ జన్మ నక్షత్రం ద్వారానే వాళ్ళ జాతకాలు కూడా ఆధారపడి ఉంటాయి అని పెద్దలు మనకు చెప్తా ఉంటారు కదా. అయితే ఈ కాళహస్తిలో మనం ఎక్కువగా వింటామండి, అంటే 27 నక్షత్రాలు కాళహస్తి గుడిలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ ఆలయంలో 27 నక్షత్రాలకు సంబంధించి అవి చూస్తూ ఇటు దేవుడికి పూజ చేస్తారనమాట. అక్కడ ఒక్కసారి పైన చూడండి, మీకు తెలుస్తుంది. ఆ స్టార్ గుర్తుల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం అంటే కంప్లీట్ 27 నక్షత్రాలు అనమాట. ఆ పువ్వు ఆకారంలో అంటే ఒక్కొక్క రెక్కలో ఒక్కొక్క నక్షత్రం ఆ విధంగా నిర్మించారండి. నిజంగా ఎంత చక్కగా నిర్మించారో. ఇంకా మనం చూసుకున్నట్టయితే రాశులు మొత్తం 12 రాశులు అంటారు కదా, ఆ 12 రాశులు ఉన్నాయి. ఈ నక్షత్రాలకు చుట్టూ 12 రాశులు. అటు చూసుకుంటే ధనస్సు, కర్కాటకం, తులారాశి, మిథున రాశి, సింహరాశి, ఈ విధంగా రాశులన్నీ చక్కగా నిర్మించబడ్డాయండి. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, రాహుకేతు పూజలు కూడా ఇక్కడ చేస్తారనేసి. సో ఆ విధంగా ఇక్కడ ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమైపోద్ది. అంటే మానవుడి జాతకానికి సంబంధించి ఏవేవి చూస్తారో రాశులు కానివ్వండి, ఆ నక్షత్రాలు కానివ్వండి, ఇవి మొత్తం ఇక్కడ ఈ రాముడి గర్భాలయం పైన గనుక మనం చూసుకున్నట్టయితే సీతా సమేతుడై లక్ష్మణుడితో పాటు రాముడు మనకు దర్శనమిస్తాడండి. ఆ పైన ఏ విధంగా మనకి ఇప్పుడు విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా భద్రాచలంలో ఆ రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు ఆ విధంగా అక్కడ మనకు దర్శనమిస్తారనమాట. అంటే భద్రాచలంలో ఏ విధంగా ఉన్నారో అక్కడ దేవతామూర్తులు సేమ్ ఈ విధంగా గర్భాలయం పైన ఇక్కడ నిర్మించబడి ఉందన్నమాట. ఇప్పుడు మనం విష్ణుమూర్తి ఆలయాలు కానివ్వండి లేదా శివాలయాలు కానివ్వండి మనం దర్శించేటప్పుడు జయ, విజయ అని ఇద్దరు మూర్తులు మనకు దర్శనమిస్తారండి. సో ఆ విధంగా ఈ గర్భాలయానికి జయ, విజయాలతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమంతుడి విగ్రహం కూడా ఇక్కడ చెక్కారండి. నిజంగా చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ ఈ డిజైన్ కానివ్వండి, అక్కడ పైన కానివ్వండి, ఇదంతా చూసుకుంటే మనకు ఇంత అద్భుతంగా అసలు చాలా విశిష్టత కలిగిందండి. ఇంకొకటి చెప్పాలంటే గర్భగుడికి పైన దర్వాజా పైన ద్వారం పైన లక్ష్మీదేవి 2 ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్టు అక్కడ లక్ష్మీదేవి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుందండి. సో అంటే ఇప్పుడు ఈ గర్భాలయానికి మొత్తం చుట్టూతర విష్ణుమూర్తి దశావతారాలు అనేటివి కూడా చెక్కడం జరిగిందనమాట. సో ఆ దశావతారాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నిర్మించబడ్డాయి అనేటివి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి. విష్ణుమూర్తి లోక కళ్యాణార్థం దశావతారాలు ఎత్తాడని మనం చెప్తూ ఉంటాం కదండి. అందులో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మత్స్యావతారం మొదటిది, తర్వాత కూర్మావతారం, ఆ తర్వాత వరాహస్వామి అవతారం. అంటే తన ముక్కు పైన చూడండి భూమిని పెట్టుకొని ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నరసింహావతారం ద్వారా మనకి ఇక్కడ ఇస్తారు. ఇంకొకటి వామనావతారం. అంటే ఈ విధంగా విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం తనకు ఇష్టమైన రకరకాల అవతారాలు ఎత్తారు. కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే. ఇక్కడ చూసుకున్నట్టయితే పరశురామావతారం, నెక్స్ట్ ఇక్కడ రామావతారం, బాణాలు ఇవన్నీ మనకు కనిపిస్తే ఈజీగా మనం సడన్గా మనకి తెలిసిపోద్ది చూడగానే. రామావతారం, నెక్స్ట్ ఇక్కడ బలరామ అవతారం, శ్రీకృష్ణుడు అవతారం, ఇక్కడ చూసుకున్నట్టయితే బుద్ధావతారం, ఆ తర్వాత చివరిని కల్కి అవతారం. సో ఈ విధంగా విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం ఇన్ని రకాల అవతారాలు ఎత్తాడు. ఆ విధంగా రాక్షసులను కూడా సంహరించాడండి. కానీ అంటే దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా తను ఇంత చేసుకుంటూ ఉంటేనే ఇన్ని రకాలుగా పాపాలు జరుగుతున్నాయి. ఒకవేళ తను నాకేంటి పోతే పోనీ అని అనుకుంటే ఇంకా మన మానవ జన్మ అంటూ ఉండేదా అండి? నిజంగా ఒక్కసారి ఆలోచించండి. సో చూసారు కదండి, ఈ రామాలయం ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో చూసారు కదండి. ఆ భద్రాద్రిలో రామదాసు నిర్మించినట్టు ఇక్కడ లక్ష్మణదాసు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయం ఎక్కడో ఉంది అని అనుకునేరు, కాకపోతే లేదండి, ఈ ఆలయానికి రావడానికి చాలా ఈజీ. హైదరాబాద్లోని
ఉప్పల్కి చాలా దగ్గరలో ఉండేదే ఉప్పల్లో. ఆ ఉప్పల్కి రావడానికి ఎక్కడనో చాలా దూరం కూడా కాదండి. జస్ట్ మెట్రోకి అతి సమీపంలోనే ఉంటుందండి ఈ ఆలయం. అండ్ ఇక్కడ కూడా కళ్యాణం చెప్పాను కదా ఇందాక, రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది భద్రాద్రిలో. అంటే అప్పుడు లక్ష్మణదాస్ ఉన్నప్పుడు లక్ష్మణదాసు కొద్ది దూరం పాటు వెళ్ళి, అంటే భజంత్రీలతో పాటు కొంచెం దూరం వెళ్ళి అక్కడ అదృష్టమై భద్రాచలంలో తేలి అక్కడ కళ్యాణాన్ని తిలకించి అక్కడ తలంబ్రాలు ముత్యాలన్నీ మళ్ళీ సాయంత్రానికల్లా ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత లక్ష్మణదాస్ తర్వాత వాళ్ళ వంశీయులు క్రమక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. వాళ్ళ వంశీయులు ఇప్పటికీ కూడా ఈ ఆలయానికి పూజలు కానీ దీపధూప నైవేద్యాలు కానీ వాళ్ళు నిర్వహించడం జరుగుతోంది. సో ఆ విధంగా ఈ ఆలయంలో పూజలు జరుగుతూనే ఉంటాయండి. సో కళ్యాణం కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, గణేష్ నవరాత్రులు కానివ్వండి, అమ్మవారి నవరాత్రులు కానివ్వండి, ప్రతి ఉత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. సో భద్రాద్రి దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి ఈ ఆలయానికి వచ్చి ఈ రాముడి కళ్యాణం తిలకించవచ్చు. ఆ విధంగా ఈ రాముడికి ప్రేయర్ చేసుకుంటే, అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందంట, లేదా సంతానం కాని వాళ్ళకి సంతానం కలుగుతుందంట, విద్య రాని వాళ్ళకి విద్య వస్తుందంట, జ్ఞానం వస్తుందంట. సో ఆ విధంగా ఏ కోరికలు కోరుకున్నా ఒక్కసారి రామ అని తలుచుకుంటే చాలండి, మన లోపల ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయంట. సో ఈ విధంగా ఈ ఒక్క ఆలయం అని కాదండి, మన హైదరాబాద్లో చాలా చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయాన్ని మీ ముందుకు ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్గా మేము తీసుకొస్తాము. మీ సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ, మా ప్రేక్షకులందరికీ నేను మీ అందరికీ ఒక్కొక్క ఆలయం అన్ని కొత్తగా నేను మీకు పరిచయం చేస్తాను. ఏ ఆలయం ఎక్కడుంది, ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఏమైనా ఆలయాలు, వాటి గురించి చరిత్ర ప్రజలకు తెలియాలన్నా కూడా ఆ ఆలయం గురించి వివరాలు కామెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. జై శ్రీరామ్. ముఖ్యంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే.